హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలా బీచ్కి వచ్చాం షికార్ కోసం. ఈరోజు మాకు వీకెండ్. ఇంకా వీకెండ్లో ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తాం, అందుకే అలా బీచ్కి వచ్చాం. ఇంకా బీచ్లో ఇంక చూడండి, మా బీచ్కి రాగానే ఇంకా క్రౌడ్ మామూలుగా లేదు, చాలా ఉంది. ఏంటి ఎప్పుడు లేనిది ఇంత ఉందని చెప్పి ఏదో షూటింగ్ అవుతుందేమో అని చెప్పి లోపలికి వచ్చాం. స్టే చేశారు. స్టే చేయగానే ఏదో షూటింగ్ అవుతుంది అనుకొని లోపలికి వచ్చాం. కాకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది రామ్ది. ఇంకా అందుకే క్రౌడ్ మామూలుగా లేదు. ఇంక ఈరోజు బీచ్ ఎప్పుడు లేనిది అసలు. ఈరోజు బీచ్లో కలరింగ్ మామూలుగా లేదు. ఇంకా లైట్స్ ఇంకా చాలా పెట్టారు. ఫొటోస్ కానీ దేనికైనా కూడా చాలా బాగుంది. చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఆ బీచ్ చూడగానే. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు మాత్రం. ఒకవైపు బీచ్, ఇంకొక వైపు ఈవెంట్. అసలు ఇది ఈవెంట్లా లేదు, ఎలాగుందంటే ఏదో పండగకి వచ్చామా లేకపోతే బీచ్కి వచ్చామా అనేటట్టు అనిపించింది ఆ జనాలు చూసి. కానీ చాలా బాగుంది. ఆ లైటింగ్స్ అవి పెట్టడం వల్ల ఫోటోలు తీసుకునే వాళ్ళు ఇంకా బాగా తీసుకున్నారు. ఎందుకంటే ఆ లైటింగ్స్ వల్ల మంచి క్లారిటీ వచ్చింది వీడియోస్కి కానీ ఫొటోస్కి కానీ. నాకైతే బీచ్లో అలా తడాలనిపిస్తుంది. కాకపోతే నా బీచ్ అంటే కొంచెం భయం. అలలకి వెళ్ళడానికి తడిద్దాం అనుకుంటున్నాను, కానీ వచ్చేసరికి భయపడిపోయి బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇంక ఈవెంట్ కూడా స్టార్ట్ అయింది. అవుతుంది అని చెప్పి అందరూ అవుతుంది అని చెప్పి చూస్తున్నారు, కానీ అతను ఇంకా రావట్లేదు, హీరో మాత్రం. ఇంక చాలామంది టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్తున్నారు. ఈ గ్రిల్స్ లోపల బయట ఉన్న వాళ్ళందరూ టికెట్స్ లేని వాళ్ళు, లోపల ఉన్న టికెట్స్ ఉన్నవాళ్ళు. ఇంకా టికెట్లు కూడా చాలామంది ఇంకా రావట్లేదు అని చెప్పి లోపలే పారేస్తున్నారు. ఇంకా ఈ బీచ్ చూడండి ఎంత బాగుందో అసలు. చూస్తుంటే కలరింగ్ వల్ల లైటింగ్ వల్ల అంత మంచిగా కనిపిస్తుంది. లేకపోతే ఇప్పుడు బీచ్ అంత లైటింగ్ ఏమి ఉండదు కదా, నార్మల్గా ఉంటుంది. అంత చీకట్లో ఎలా ఉంటుంది. ఈలోగా మా మేనగోడలు అండి అక్కడ చూసినవన్నీ కొనమని చెప్పి చాలా ఇబ్బంది పెట్టించింది నిన్నైతే. అవ్వండి అవి కొను ఇవి కొనని ఆఖరికి కొనేదాకా వదలలేదు. లాస్ట్కి అయితే కొన్నాం. కొనేసి కాసేపు అక్కడే ఉండి స్పెండ్ చేసి తను ఇసుకలో ఆడుకుంది. ఆడేదాకా వదలలేదు. సో అవి కొన్న తర్వాత తను ఆడుకునే టైం వరకు మేము జస్ట్ అలా కాసేపు వాకింగ్లో అటు ఇటు నడిచాం. ఇంకా బీచ్కి వచ్చిన తర్వాత మనం ఏం తినకుంటే వెళ్ళాం కదా, ఇంకా అలా కూర్చుంటూ మిక్చర్ తింటున్నాం అలా మాట్లాడుకొని. ఇంకా బీచ్ ఒడ్డున కూర్చొని ఉంటే ఇంకా థ్రిల్లే వేరు కదా. నెక్స్ట్ ఇంక షాపింగ్కి వెళ్దామని అనుకున్నా. ఇంకా అలా షాపింగ్కి వచ్చాం ట్రెండ్స్కి. బీచ్ పక్కన ఉంది కదా ట్రెండ్స్, ఆ వేలో అక్కడికున్న ట్రెండ్స్కి వచ్చి ఇంకా టాప్స్ చూద్దామని చెప్పి ఒకసారి అలా వచ్చాం ట్రెండ్స్కి. టాప్స్ అయితే బాగున్నాయి, ఒకసారి చూడొచ్చు. అంటే కాస్ట్ కూడా పర్లేదు, మరీ అంత రీజనబుల్ కాస్ట్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు తెలిసిందే కదా ట్రెండ్స్ గురించి. అన్నీ చూడగా మాకు ఫైనల్గా ఒక 2 నచ్చాయి. అందులో మాకు 200 ఆఫ్ ఏంటంటే ఒక 10%. ఇంకా ఫైనల్గా బిల్ చేయడానికి వెళ్తున్నాం. బిల్లింగ్ అవుతుంది ప్రజెంట్. ఇంకా బట్టలు వాళ్ళకి ఇచ్చేసి బిల్లింగ్ చేస్తున్నాం. ఈరోజుకి ఇంతే అండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్, గుడ్ నైట్.